అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో భుజానికి గాయమైనట్లు టీం వెల్లడించింది. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది ఎన్టీఆర్ టీం. అభిమానులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఒకసారి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆ ప్రకటనను ఒకసారి మనం చూద్దాం. We regret to inform everyone that Mr. NTR sustained an unfortunate shoulder injury earlier this evening. Following a thorough medical evaluation, the team of doctors headed by Dr. J. Madhusudan Rao and Dr. R.A. Purnachandra Tejaswi has advised complete rest for 6 to 8 weeks to ensure a smooth and complete recovery. We should like to assure everyone that there is absolutely no cause for panic. We will continue to share official updates regarding his health and recovery as and when appropriate. Thank you for your understanding and continued support. అంటూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే ఒక కీలక ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, నందమూరి కుటుంబంలో వరుస గాయాలు, మొన్న బాలకృష్ణ, నేడు ఎన్టీఆర్ కు గాయం. ఏంటి అప్డేట్స్? ఎన్టీఆర్ టీం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందొద్దు, ఇది పర్టికులర్ గా ఆ లేఖలో కింద అడుగు భాగాన మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ ఒక అంశం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? టాలీవుడ్ స్టార్ హీరోలను తీవ్ర గాయాలు బాగా వెంటాడుతున్నారని మనం ఈ మధ్య గమనించవచ్చు. ఇటీవల బాలకృష్ణ గారికి గోపిచంద్ మల్లేని సినిమా దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. దాని షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల ఆయన సర్జరీ చేసుకోవడం జరిగింది ఏజీ హాస్పిటల్లో. ఇటీవల బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తదితరులంతా పరామర్శ కూడా చేశారు. ఇది జరిగిన కేవలం 3-4 రోజులకే డ్రాగన్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డం అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భుజాలకు ఇమీడియట్ గా వాళ్ళు సర్జరీ చేయడం కూడా జరిగింది. డాక్టర్ మధుసూదన్ రావు, పూర్ణచంద్రరావు, తేజస్వి వీళ్ళిద్దరు కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మనకు జూనియర్ ఎన్టీఆర్ టీం నుంచి చెప్పిన దాని ప్రకారం అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు క్రమం తప్పకుండా సమాచారం చేరవేస్తూ ఉంటామనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ కాకతాళీయంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజే కేరళలో రామ్ చరణ్ కు శస్త్రచికిత్స పూర్తయింది. అదే రోజు ట్రిపుల్ లో ఉన్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఆపరేషన్ జరగడం అనేది కోయిన్సిడెన్స్ ఉన్నప్పటికీ కూడా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కలవడానికి గురి చేసేదే. కానీ డాక్టర్లు, నిపుణులైన డాక్టర్లు, తర్వాత హాస్పిటల్ సిబ్బంది వీళ్ళ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుంటాడనేది మనకు వచ్చిన సమాచారం. రైట్, ఏ విధంగా చూడాలంటారు? అంటే 6 నుంచి 8 వారాలంటే సినిమా షెడ్యూల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని కూడా పోస్ట్ పోన్ అయితే అయ్యే అవకాశం పక్కాగా ఉంటుంది. సినిమా కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. మరి ఎన్టీఆర్ నుంచి ఆయన ఫ్యామిలీ నుంచి ఒక ఫోటో కానీ రిలీజ్ అయితే తప్ప ఎన్టీఆర్ అభిమానులు శాంతించే పరిస్థితి లేదు అని కూడా ఒక అభిమానులు ఒక సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు డ్రాగన్ షూటింగ్ అయితే మనకు 2 నెలలు బ్రేక్ అంటే వాళ్ళు రిలీజ్ ఏదైతే వచ్చే సంవత్సరం జూన్ లో పెట్టుకున్నారో అది సాధ్యం కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా అనేది మనకు ముఖ్యం కాదు, ప్రాథమికంగా హీరోల ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే త్వరగా కోలుకోవడం అనేది ప్రతి ఒక్కరు ఆకాంక్షగా చెప్పుకోవాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫోటో ఏదైతే అభిమానులు డిమాండ్ చేస్తున్నారో అది రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అది 1-2 రోజులు అవుతుందా, లేకపోతే ఒక వారం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక వీడియో బయట ద్వారా ఫ్యాన్స్ కి రిలీఫ్ కలిగిస్తారా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకంటే భార్య, తదితరుల పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మనకు ప్రెస్ నోట్ వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యుల స్పందన మనకు ఇప్పటికిప్పుడైతే రాదు. బహుశా ఒక 2-3 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో భుజానికి గాయమైనట్లుగా టీం వెల్లడించింది. 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పారు. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు ఎన్టీఆర్ టీం. అభిమానులు ఆందోళన చెందొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామంటూ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు.